హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. హ్యాపీ మదర్స్ డే. నేనేమో మేకప్ వేసేసుకున్నట్టుంది, నువ్వేమో నార్మల్గా ఉంటు. నేను జస్ట్ పౌడర్ రాసుకున్నానండి, మేకప్ ఏం లేదు. హలో చెప్పు, హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అందరికి. అంత మించి ఏం మాట్లాడు. మా లాలీ తల్లి అది రారా చెప్పు. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. అందరికీ చెప్పు హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్. సో మేమైతే మొత్తానికి అందరం బయలుదేరాం. ఇప్పుడు ఇంకా చర్చ్కి వెళ్ళి చర్చ్ నుంచి వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి ఏమేమి చేస్తాం ఏంటని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ మదర్స్ డే అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నీకు షాపింగ్ స్ప్రింగ్ తీసుకెళ్తాను డాడీ. షాపింగ్ స్ప్రింగ్ షాపింగ్ ఏం చెప్తుందో పాపం, నోరు తిరిగితే కదా. స్టార్ట్ అయిపోయామండి, అందరం చర్చ్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఇంకా చర్చ్కి వెళ్ళి తర్వాత ఇంకా రాజమండ్రి రుచులు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా చూపెడుతున్నారు. సో అంటే 9 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్, అన్లిమిటెడ్ బగార్ రైస్ అండ్ వైట్ రైస్ అని చెప్పి అది అంతా కలిపి 450 అని చెప్తున్నారు. సో అది చూడగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అందుకని హరికి మార్నింగ్ చెప్పాను, నైట్ పడుకునేటప్పుడు అంటే మేము ఎవ్రీ సండే ఫస్ట్ సర్వీస్కి వెళ్ళిపోతాం కదా, 4కి అలారం ఆఫ్ చేసేయండి, పిల్లల్ని తీసుకొని ఈరోజు ఎటు మదర్స్ డే కాబట్టి మనం సెకండ్ సర్వీస్కి వెళ్ళి చర్చ్ చూసుకొని తర్వాత మనం లంచ్ చేసుకొని ఇంటికి వచ్చేద్దామని చెప్పాను. సరే అని ఇంకా ప్లాన్ చేంజ్ చేసుకొని ఇంకా అందరం ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాం. హలో లక్కీ. హలో. సో అందరం బయలుదేరేసాం. ఇంకా చర్చ్కి వెళ్ళి చర్చ్ చూసుకొని ఇంకా అక్కడికి వెళ్ళాలి. ముందు వెళ్ళి టేస్ట్ చూడాలి అండ్ అన్నీ నిజంగా పెడుతున్నారా సో అనేది చూసి టేస్ట్ చేసి వద్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ మదర్స్ డే? ఎవ్రీడే మనకు మదర్స్ డేనే, బట్ స్పెషల్గా ఒక మదర్స్ డే అని ఒక డే ఇచ్చినప్పుడు ఆ రోజు ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలన్నది నా ఆలోచన. ఏమంటారు హరి గారు? డ్రైవింగ్లో ఉన్నట్టు చూడ్డు. నువ్వు డ్రైవ్ చేస్తావా అని అడుగుతున్నాను నన్ను. పర్లేదు మీరు తీసుకోండి ఛాన్స్ అని చెప్పాను. మదర్స్ డే కదా, సో నేనేం డ్రైవ్ చేయను, మీరే డ్రైవ్ చేయండి, మీకే ఇచ్చాను ఛాన్స్ అని చెప్పా. సో అందరం వెళ్ళిపోతున్నాం ప్రశాంతంగా. ఎంత ఏసీ వేసుకున్నా ఎండ మాత్రం అద్దరిపోతుంది, అట్లుంది, బీభత్సంగా ఉంది. మేము చర్చ్కి వెళ్ళి తర్వాత ఇంకెక్కడెక్కడికి వెళ్తున్నామో అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. అండ్ ఈవినింగ్ మా మదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి, సో అవి కూడా చూద్దురు. కానీ వచ్చేసాం మేము కేపీహెచ్పిలో ఉన్నటువంటి రాజమండ్రి రుచులకి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ కొంచెం ఇబ్బంది అనిపించిందండి, పార్కింగ్కి లేదన్నమాట. బట్ బయట రోడ్ మీదే పార్క్ చేసుకున్నాం కొంచెం సైడ్కి. ఇక్కడైతే కాంబో స్పెషల్స్ చూస్తున్నాం. 9 కర్రీ కాంబో ఉంది కదా, సో అది 450, అన్లిమిటెడ్ బగార్ రైస్ అండ్ వైట్ రైస్ అని చెప్పారు. సో దాన్ని కూడా మనం కర్రీస్ అనేటివి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే నాన్ వెజ్ కర్రీస్ అనేటివి, కొంతమంది క్రాబ్ తినరు కదా, సో అలాంటి వాళ్ళు దాని ప్లేస్లో ఇంకొకటి పెట్టుకోవచ్చు అన్నమాట. అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ జ్యూసెస్కు అండ్ కూల్ డ్రింక్స్కి వచ్చేస్తే రాజమండ్రి బాగా స్పెషల్ రోజ్ మిల్క్ కాబట్టి ఇంకా దాన్ని ఆర్డర్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఫుడ్ అనేది అదే మనం ఏదైతే కాంబో ఇస్తున్నామో
అది అంటే ఇద్దరు షేర్ చేసుకోవడానికి లేదంట. సో, అలా అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి ఆహ్, ఆహ్, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం. వాళ్ళు ముందు తినేసాక తర్వాత మేము స్టార్ట్ చేద్దాం అని చెప్పి మొత్తానికైతే వచ్చాయి. అండ్ మటన్ కర్రీ ఉడుకుతుందని చెప్పారు. కొంచెం లేట్ అవుతుందని. మధ్యలో తెచ్చి ఇస్తామని చెప్పారు. అందుకే ఇక్కడ 8 కర్రీస్ ఉన్నాయి. ఇదేమో చికెన్, అలాగే ఇదేమో నాటుకోడి, అదేమో మెత్తళ్ళు, అదేమో రొయ్యలు, అండ్ అదేమో చికెన్ కీమా కర్రీ అండ్ క్రాబ్ అండ్ చికెన్ ఫ్రై. ఇటు సైడ్‌కొచ్చేసి ఎగ్స్ అండి అవి. సో, ఇన్ని పెట్టారన్నమాట. అండ్ పిల్లలకి పలావ్ ఇచ్చాం కదా! సో, అదే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఇచ్చాం కదా! దానికోసం రైతా అండ్ కర్రీ కూడా తెచ్చారు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఇక్కడ స్టార్ట్ చేసాం తినడం. ఇద్దరం షేర్ చేసుకున్నాం కాంబోది. మేము ముందే చెప్పాము. మేము 1 పర్సన్ అసలు తినలేమండి. మేము చాలా తక్కువ తింటామని. ముందు తెలియక 2 ఆర్డర్ చేసుకోవాలా అని అడిగామన్నమాట. ఏమో మీరు ఎంత తింటారో మాకు తెలీదు కదా అన్నారు ఆవిడ. మేము చాలా తక్కువే తింటాం. బట్ అన్నీ కూడా టేస్ట్ చేయాలి అండ్ వీడియో తీసుకోవాలని మెయిన్‌గా వచ్చానండి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాము. మొత్తానికైతే క్రాబ్ చాలా చాలా బాగుంది. నాకు అన్నీ బాగా నచ్చాయి. ఒక మెత్తళ్ళ కర్రీ తప్ప అది కొంచెం చప్పగా అనిపించింది. మిగిలినంతా కూడా చాలా చాలా టేస్టీగా అనిపించింది. నిజంగానే బాగుంది. రాజమండ్రి రుచులు డెఫినెట్‌గా వెళ్ళండి ఫ్యామిలీతోటి. ఇది కేపీహెచ్‌పిలో గోకుల్ ప్లాట్స్ అంట. సో, అక్కడ ఉంది. కరెక్ట్‌గా నాకు అడ్రస్ అయితే ఐడియా లేదు. కొడితే చాలు చూపిస్తుంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వెళ్ళాను నేనైతే. మొత్తానికి తినేసి ఇంక బయలుదేరేస్తున్నాము. ఎండుందండి. లక్కీ ఏమో కొంచెమే తిని బయటకు కూర్చున్నాడు. ఇంకా హరిగారు కూడా వచ్చేసి కార్ స్టార్ట్ చేసి ఇంకా ఇంటికెళ్ళిపోవాలి అర్జెంటుగా. చాలా బాగుంది. ఎలా ఉంది ఫుడ్డు? రాజమండ్రి రుచులు చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒక్క మెత్తళ్ళు కూర తప్ప మిగిలిన అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. అదొక్కటే కొంచెం చప్పగా అనిపించింది. మిగిలినంతా కూడా టేస్ట్ సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళందరికి కూడా నచ్చిందంట. అండ్ రాజమండ్రి రుచులు తిన్న తర్వాత రాజమండ్రిలో బాగా ఫేమస్ ఏంటిది? రోజ్ మిల్క్. కాబట్టి రోజ్ మిల్క్ కూడా తెచ్చేసుకున్నాం. లక్కీ ఆల్రెడీ ఫినిష్ చేశాడు. లక్కీ నాది హరిగారిది ఉంది. నేనేమో ఇంకా తాగుతా అన్నమాట. తీసుకున్నాను. మళ్ళీ కూలింగ్ తగ్గిపోతుంది అని చెప్పేసి. నువ్వు కూడా తాగి హరి బెటర్. కార్ ఎక్కడో దగ్గర పార్క్ చేసి ప్రశాంతంగా తాగేసి బయలుదేరుతాం. సరేనా? ఇంకా కార్లో చక్కగా మ్యూజిక్ పెట్టుకొని కూన్ రాగాలు తీస్తా వచ్చా అన్నమాట. మీరు విన్నారు కదా, భరించాలి కొంచెంసేపు. నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక రీసెంట్గా డీమార్ట్ అంటే డీమార్ట్లో షాపింగ్ చేసాం. బట్ అది హాల్ అయితే షేర్ చేయలేదు. ముట్టుకోవద్దని అలాగే ఉంచాను అన్నమాట 3 days. తర్వాత ఇప్పుడు కూడా నేనేం షేర్ చేయట్లేదు. ఇవన్నీ అర్జెంటుగా సర్దేయాలి. ఎందుకంటే కేక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్లేస్ అంతా క్లియర్ చేసేయాలన్నమాట. ఇంకా అందుకే చెప్తున్నాను లవ్లీకి, నువ్వు చూపించేసేరా అని. లవ్లీ ఏమో అలా ఏం లేదు, ఎప్పుడు డీమార్ట్ వెళ్ళినా అంటే మమ్మల్ని తీసుకెళ్ళినా వచ్చి కూర్చొని డీమార్ట్ హాల్ చేస్తావు కదా, అవి తీసుకున్నాను అలా చూపెట్టాలి నువ్వు అంటుంది. పర్లేదు నువ్వు చూపించమ్మా అంటే ఇంకా అన్నీ తీసి ఎక్కడ పెడుతున్నారు. అండ్ లక్కీ అండ్ హరి ఇద్దరు కూడా హెల్ప్ చేస్తూ అన్నీ కూడా వీళ్ళే సర్దారన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలని. అండ్ బట్టలు అయితే చాలా ఉన్నాయి 2 daysవి. అవి కూడా ఫోల్డ్ చేస్తున్నాను నేను. ఇంక ఇవన్నీ పనులు ఫినిష్ చేసుకొని రెడీ అవ్వాలి కదా కేక్ కట్ చేసుకోవడానికి. సో మొత్తానికైతే రెడీ అయిపోయాం. అండ్ హ్యాపీ మదర్స్ డే కేక్ కూడా వచ్చేసింది. రెడ్ వెల్వెట్ ఇచ్చారు. అదే మా ఫేవరెట్, నాకే కాదు అందరికీ కూడా. సో ఇంకా ఈ కేక్ పెట్టేసుకొని చక్కగా ప్రేర్ చేసుకొని ఇంకా కేక్ అనేది కట్ చేసుకుంటాం. అంతే, అంతకుమించి ఏమి ఉండవు ఇంకా. హలో, గుడ్ ఈవినింగ్. సో మా వాళ్ళు కేక్ ఆర్డర్ చేశారు, ఇప్పుడే వచ్చింది. సో చక్కగా రెడీ అయ్యిరా మమ్మీ అంటే ఇంకా సింపుల్గా ఇలా రెడీ అయిపోయి వచ్చేసాను. ఇంకా కేక్ కట్ చేసుకుందాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఈ మదర్స్ డే? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ మా పిల్లలైతే హడావిడి మామూలుగా లేదు. లవ్లీ అయితే ఎక్కడికైనా తీసుకెళ్ళి మమ్మీ, అవుటింగ్ ఎక్కడికైనా తీసుకెళ్ళి డాడీ మమ్మీని, మదర్స్ డే కదా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంట ఈ నైట్ అలా అలా అంటుంది. లేదు రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి అది ఇది అని చెప్పి ఓకే కేక్ తెచ్చుకొని కట్ చేసుకుందాం ప్రేర్ చేసి. అందులోనూ చాలా డేస్ అయిందండి ఇలాగ మేము కూర్చొని కేక్ అంటూ తెచ్చుకొని ప్రేర్ చేసుకొని సెప్టెంబర్లో వేసుకున్నాం అంతే. లాస్ట్ టైం అప్పుడు ఏదో ఒక అకేషన్ కోసం చేస్తాం. సెప్టెంబర్ కదా, జనవరిలో రీసెంట్గా జనవరి వేసుకున్నాం అంతే. జనవరికి న్యూ ఇయర్ అప్పుడు అంతే. మేము ఎప్పుడు దేనికో ఒకదానికి కేక్ తెచ్చుకోవడం ఇట్లా ప్రేర్ చేసుకోవడం కట్ చేసుకుంటాం. బట్ కార్ యానివర్సరీ చేసుకోలేదు, ఈ మధ్య ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. చాలా రోజుల తర్వాత ఇలా కూర్చున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది మదర్స్ డే వల్ల. ఉమెన్స్ డే రోజు కూడా కొంచెం చేసుకోలేదు. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో నాకు 50K ఫాలోవర్స్ అయ్యారు. అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, బట్ కొంచెం హెల్త్ బాగోలేక చేసుకోలేదన్నమాట. సర్లే 100K అయ్యాక సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆగిపోయాం అన్నమాట. అంటే ఏ వీడియో పెడితే ఆ వీడియో బాగా పాపులర్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్లో. అన్నీ కూడా 1Mలు 2Mలు 4Mలు 5Mలు 6Mలు ఇట్లా మిలియన్ వ్యూస్ అనేటివి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ యూట్యూబ్లో లేని హ్యాపీనెస్ అంతా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఉంది. అందుకే నేను కొంచెం ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నాను, రీల్స్ అన్నీ చేస్తూ. మీరు కూడా నా రీల్స్ కానీ వీడియోస్ కానీ పిక్స్ కానీ అన్నీ చూడాలనుకుంటున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి. అమూల్యాస్ కిచెన్ అని టైప్ చేయగానే వచ్చేస్తుంది, ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా ప్రేయర్ చేసుకొని ఈ మదర్స్ డేని సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకుందాం, ఓకే? Happy Mother's Day to you. Happy Mother's Day to you, Mommy. Happy Mother's Day. ఇద్దరు ఒకేసారి తినకండి. ఫోటోకి అటుపక్క చూడు ఇక్కడ చూడు లక్కీ, ఇద్దరు చూడండి, ఇద్దరు చూడండి. లక్కీ దగ్గర తల దగ్గర పెట్టు, దగ్గర ఓకే రైట్ తినిపోండి. నువ్వు తల ఎంత తీసుకొచ్చేసినావు, పూయొద్దు నాన్న. నువ్వు దగ్గర రా, అమ్మ దగ్గర రా. థ్యాంక్ యూ నాన్న, హ్యాపీ మదర్స్ డే. చిన్నోడికి చాకంట పెడుతున్నాను, ఫస్ట్ పెట్టాల్సింది పూయ. ఇదే వాయిస్ పెడతా రా. మమ్మీ కది ఓ గిఫ్ట్స్ కూడా అరేంజ్ చేశారా? ఎప్పుడు తెచ్చుకున్నారు ఇవన్నీ? కొన్ని రోజులైందంట. ఎక్కడ తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు? నిజంగా నాకు తెలియదండి గిఫ్ట్స్ తీసుకొచ్చారని. ఇద్దరు అండ్ ఇంకొక గిఫ్ట్ కూడా అక్కడ ఉంది. అది హరిగారి గిఫ్టా? హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. లక్కీ నీట్ అన్న, లక్కీ దగ్గర తీసుకో, లక్కీ దగ్గర తీసుకో, తర్వాత ఓపెన్ చేస్తాం. సరే హ్యాపీ మదర్స్ డే మా. థ్యాంక్ యూ. అమూల్యకి నేను ఇస్తున్న గిఫ్ట్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. పిల్లలకు మంచి అమ్మగా ఉన్నందుకు, మా అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నందుకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇవన్నీ అసలు ఎప్పుడు తెచ్చారు? నిజంగా నాకు తెలియదండి, నిజం చెప్పాలంటే. అసలు ఇన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారో. అంటే నేను ఈ మధ్య ఎక్కువ నిద్రపోతున్నాను. ఫస్ట్ లవ్లీ ఇది ఓపెన్ చేయాలి. ఈ మధ్య ఎక్కువ నేను ఆఫ్టర్నూన్ టైంలో నిద్రపోతున్నాను. అప్పుడు కావాలి ప్లాన్ చేసుకున్నట్టున్నారు. హ్యాండ్ బ్యాగ్. మీ ఫేవరెట్ స్లింగ్ బ్యాగ్. ఓకే థ్యాంక్ యూ. ఇదిగోండి లవ్లీ ఇచ్చిన గిఫ్ట్. నిజంగా చాలా బాగుంది లవ్లీ తల్లి. థ్యాంక్ యూ. You're welcome. Thank you. ఇప్పుడు లక్కీ గిఫ్ట్. లక్కీ ఏమి ఇచ్చాడో మరి నాకు తెలుసు, కానీ నేను ఫస్ట్ లక్కీ ఏమి ఇచ్చాడో నాకు తెలుసు. నేను లక్కీ వెళ్ళి తెచ్చాను దాన్ని. భలే ప్లాన్ చేసి. ఏ మ్యాజిక్ మిర్రర్. వాల్ పైన అట్టించుకొని అయినా స్టాండ్ పైన పెట్టుకోవచ్చు. మంచిగా మేకప్ చేసుకోవడానికా? సూపర్. మ్యాజిక్ మిర్రర్
అండ్ ఫోటో ఫ్రేమ్. అంటే మ్యాజిక్ మిర్రర్ ఐడియా ఇచ్చింది లవ్లీనే. అంటే ఇద్దరు అనుకొని చేసుకున్నారా? అంటే సెలెక్ట్ చేసుకొని ఒకరిది ఒకరు. కొంచెం సిజర్ ఇవా? అగో అక్కడ అక్కడ ఉంది చూడు, డైనింగ్ టేబుల్ పైన. సర్లే నాన్న, ఎవరిదైతే. ఒక హార్ట్ షేప్ నచ్చింది మమ్మీ. చాలా చూసారా? రోజ్ బెడ్ లైట్ కూడా వెలుగుతుంది. ఆఫ్ చేస్తే మిర్రర్ లాగా నీ ఫోటో పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టుకోవాలి. మీరు ముగ్గురు నా ఫోటో పెట్టుకోండి. మదర్స్ డే గిఫ్ట్ కాబట్టి మీరిద్దరు అనుకొని నాకు ఇచ్చారు కాబట్టి మన ముగ్గురు ఉన్న ఫోటో పెట్టుకుందాం. ఓకే బాగుందా? లక్కీ గిఫ్ట్. బెడ్ లైట్ స్లాష్ మిర్రర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి కేబుల్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ కూడా ఛార్జింగ్ కదా, డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ. ఇదా ప్లగ్ పాయింట్ లో పెట్టేసుకుంటే వెళ్తూ ఉంటుంది. వెళ్తా ఉంటుందా? చాలా బాగుంది. ఇక్కడ ఉంది బ్యాటరీ పవర్, యూఎస్బి విత్ ఎల్ఈడి లైట్స్. చాలా బాగుంది. ఇప్పుడు డాడీకి హరిగా గిఫ్ట్. ఏదో డ్రెస్. చాలా బాగుంది. వెల్కమ్ మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ లక్కీ. మదర్స్ డే సెలబ్రేషన్ అయిపోయిందంటండి. బాగున్నాయా లక్కీ, లవ్లీ అండ్ హరిగారు ఇచ్చిన గిఫ్ట్? నాకైతే అందరూ చాలా బాగున్నాయి. అండ్ హరిగారు ప్రేమతో ఇచ్చారు కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. ఫ్రాక్ కుర్తీ చాలా చాలా బాగుంది. ఇది మా మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అర్జెంటుగా మేము కేక్ వేసుకుని తినేయాలి. చాలా రోజులు అయిపోయింది కేక్ తిని. అండ్ మీ అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే.